సాలిడ్ స్టేట్ అనే చాప్టర్ని మనం వీడియో క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీవియస్గా చెప్పినవి ఏంటంటే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్ అనే టాపిక్ చెప్పుకున్నాం, క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అనే టాపిక్ చెప్పుకున్నాం, డిఫరెన్సెస్ బిట్వీన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్ అనే టాపిక్ చెప్పుకున్నాం, క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ అనే టాపిక్ చెప్పుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే డెఫినేషన్స్, అంటే సాలిడ్ స్టేట్లో ఎక్కువగా ఉపయోగించే డెఫినేషన్స్. స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్, లాటిస్ పాయింట్ ఆర్ లాటిస్ సైట్, యూనిట్ సెల్, ఇటువంటి డెఫినేషన్స్ మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్. స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ మనం ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ఏ రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఆఫ్ ఏ క్రిస్టలైన్ సాలిడ్ ఇన్ 3-dimensional space is called space lattice or crystal lattice. క్రిస్టలైన్ సాలిడ్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయ్యే పార్టికల్స్ని కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటారు. ఈ పార్టికల్స్ ఆ క్రిస్టలైన్ సాలిడ్ యొక్క 3-dimensional స్పేస్లో ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్లో అరేంజ్ అయి ఉంటే ఓవరాల్ స్పేస్ని మనం ఏమని డిఫైన్ చేస్తామండి? స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ అంటారు. సో డయాగ్రామ్లో చూడండి, సాలిడ్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయ్యే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ డాట్స్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వాటి యొక్క 3-dimensional స్పేస్లో రెగ్యులర్ అరేంజ్మెంట్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎంటైర్ 3-dimensional స్పేస్ని ఏమని పిలుస్తామంటే స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ అంటారు. స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ అంటారు. నెక్స్ట్ ఏం చెప్తామంటే ఈచ్ పాయింట్ ఇన్ ఏ స్పేస్ లాటిస్ రిప్రజెంట్స్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్. ఈ స్పేస్ లాటిస్లో ఉండే ప్రతి పాయింట్ కూడా సో క్రిస్టలైన్ సాలిడ్లో ఉండే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్ రిప్రజెంట్ చేస్తుంది. ఈచ్ పాయింట్ ఇన్ ఏ స్పేస్ లాటిస్ ఇస్ కాల్డ్ లాటిస్ పాయింట్ ఆర్ లాటిస్ సైట్. సో ఈ స్పేస్ లాటిస్లో ఒక్కొక్క పాయింట్ మనం ఏమని పిలుస్తామండి? లాటిస్ పాయింట్ ఆర్ లాటిస్ సైట్ అని పిలుస్తాం. ఏ పాయింట్ తీసుకున్నా దాన్ని లాటిస్ పాయింట్ అంటాం లేదా లాటిస్ సైట్ అని చెప్తాం అన్నమాట. లాటిస్ పాయింట్స్ ఆర్ జాయిన్డ్ బై స్ట్రైట్ లైన్స్ to bring out the geometry of crystal lattice. Bring out the crystal lattice structure, geometry of crystal lattice. Bring out the geometry of crystal lattice. ఈ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనబడే లాటిస్ పాయింట్స్ ని మనం స్ట్రైట్ లైన్స్ తో కలుపుతున్నాం అనుకోండి. అంటే స్ట్రైట్ లైన్స్ తో కనుక మనం కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఆ ఓవరాల్గా వచ్చింది ఆ క్రిస్టల్ లాటిస్ యొక్క జామెట్రీని తెలియజేస్తుంది. ఓవరాల్గా వచ్చినట్టు ఏదైతే ఉంటుందో లైన్స్ ద్వారా స్ట్రైట్ లైన్స్ ద్వారా కనెక్ట్ చేయబడి రిజల్ట్గా వచ్చేది లాటిస్ యొక్క క్రిస్టల్ లాటిస్ యొక్క జామెట్రీని తెలియజేస్తూ ఉంటుంది. అంటే అది క్యూబిక్ జామెట్రీ, మోనోక్లినికా, ట్రైక్లినికా ఇలా. సో దాని యొక్క జామెట్రీని తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా మనం స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్, లాటిస్ పాయింట్ ఆర్ లాటిస్ సైట్స్, లాటిస్ పాయింట్ ఆర్ లాటిస్ సైట్స్ ఇటువంటి డెఫినేషన్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ యూనిట్ సెల్ అని చెప్పుకుంటున్నాం. సో యూనిట్ సెల్ డెఫినేషన్ ఎలా చెప్తామంటే smallest three-dimensional
repeating portion of a space lattice, a smallest three-dimensional repeating portion of a space lattice, which when repeated over again in different directions, produces the complete crystal lattice. Produces the complete crystal lattice are called unit cell. ఈ లాటిస్ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం జాయిన్ చేస్తూ ఉంటే ఒక కంప్లీట్ యూనిట్ సెల్ వస్తుంది, స్మాల్ పోర్షన్ వస్తుంది. అది రిపీటెడ్ పోర్షన్ అయినప్పుడు, రిపీటెడ్ పార్ట్ అయినప్పుడు, ఈ రిపీటెడ్ పార్ట్ అనేది మనం తీసుకునేటువంటి క్రిస్టల్ లాటిస్ కన్స్ట్రక్ట్ కావడానికి యూటిలైజ్ అయ్యి అదొక ఇనిషియేటింగ్ పార్ట్ అయినట్లయితే దాన్ని యూనిట్ సెల్గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇనిషియేటింగ్ పార్ట్ అయినట్లయితే దాన్ని యూనిట్ సెల్గా రిప్రజెంట్ చేసుకుంటాం. ఈ విధంగా యూనిట్ సెల్ డెఫినేషన్ డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాస్లో మనం స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టల్ లాటిస్ డెఫినేషన్ డిఫైన్ చేసుకున్నాం. లాటిస్ పాయింట్ ఆర్ లాటిస్ సైడ్ డెఫినేషన్ డిఫైన్ చేసుకున్నాం. యూనిట్ సెల్ డెఫినేషన్ డిఫైన్ చేసుకున్నాం. సో యూనిట్ సెల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయి. వాటి యొక్క క్లాసిఫికేషను, వాటిలో ఉండే లాటిస్ పాయింట్స్, ఆటమ్స్ యొక్క నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకునేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.